తెలుగు సినిమా నటి హేమ రేవ్ పార్టీలో పాల్గొన్నారన్న వార్త సంచలనం రేకెత్తించింది. ఒక ప్రముఖుడు బెంగళూరు శివారులో గల ఫామ్ హౌస్ లో తన బర్త్డే పార్టీ నిర్వహించాడు. దాదాపు 100 మంది ఈ రేవ్ పార్టీలో పాల్గొన్నారు. పార్టీలో డ్రగ్స్ వాడుతున్నారన్న సమాచారంపై పోలీసులు దాడి చేశారు. 80 మందికి పైగా ప్రముఖులను అదుపులోకి తీసుకున్నారు. పార్టీలో నటి హేమ పాల్గొన్నట్టు కన్నడ మీడియాలో వార్తలు కూడా వచ్చాయి. పోలీసులు ఆమె ఫోటో విడుదల చేసినట్టు కథనాలు వెలువడ్డాయి. వరుస కథనాల నేపథ్యంలో హేమ వీడియో విడుదల చేసింది. నేను హైదరాబాద్ లోని ఒక ఫామ్ హౌస్ లో చిల్ అవుతున్నాను. బెంగళూరులో జరిగిన పార్టీలో నేను పాల్గొన్నట్టు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నారు. ఇక హేమ అబద్ధం చెప్పారని రుజువైపోయింది. బెంగళూరు పోలీసులు విచారణకు హాజరు కావాలని హేమకు నోటీసులు కూడా జారీ చేశారు. ఈ ఏడాది మే 19, 20 తారీఖుల్లో ఈ పార్టీ నిర్వహించారు. పార్టీలో నిషేధిత MDMA పిల్స్, కొకైన్ వాడినట్టుగా పోలీసులు గుర్తించారు. వాటిని సీజ్ కూడా చేశారు. ఇక చివరికి విచారణకు హాజరైన హేమకి పరీక్షలు నిర్వహించిన అనంతరం పోలీసులు పాజిటివ్ అని తేల్చారు. జైలుకు వెళ్లిన హేమ అనంతరం కండిషనల్ బెయిల్ పై విడుదలయ్యారు. తాజాగా ఒక మీడియా ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న హేమ తాను బెంగళూరు పార్టీకి హాజరైనట్లు ఒప్పుకుంది. అయితే అది రేవ్ పార్టీ కాదని ఆమె అంటున్నారు. అసలు రేవ్ పార్టీ అంటే ఏంటని హేమ యాంకర్ ని తిరిగి ప్రశ్న అడిగారు. డ్రగ్స్ తీసుకుంటారట, బట్టలు లేకుండా ట్రాన్స్ లో ఉంటారట అని యాంకర్ సమాధానం చెప్పాడు. హేమ అలా చేస్తుందని నువ్వు నమ్ముతున్నావా అని హేమ తిరిగి ప్రశ్నించింది యాంకర్ ను. ఇక యాంకర్ లేదు అన్నారు. నేను శనివారం జరిగిన పార్టీలో పాల్గొన్నాను. ఆదివారం ఏం జరిగింది అనేది నాకు తెలియదు. బర్త్డే జరుపుకుంటున్న వ్యక్తి నా బ్రదర్ లాంటివాడు. అతడు పిలిస్తే వెళ్లాను. నేనింకా బ్లడ్ శాంపిల్స్ కూడా ఇవ్వలేదు. పాజిటివ్ వచ్చిందని ఒక మీడియా ఛానల్ ప్రచారం చేసింది. తిరిగి వాళ్లను నేను ప్రశ్నిస్తే హేమ హైడ్రామా చేస్తుందని కథనాలు కూడా ప్రసారం చేశారు. సంప్రదాయని అంటూ ఎగతాళి కూడా చేశారు. నేను సంప్రదాయని కాదు. నేను ఎక్కడికైనా వెళ్తాను. నా లైఫ్ నా ఇష్టం. అడగడానికి మీరెవరు? మీకేం హక్కుంది? నేను ఎలాంటి తప్పు చేయలేదు అని కోర్టే చెబుతుంది. కానీ కోర్టు వ్యవహారాలు వెంటనే తేలేవి కావు. దానికి కొంత సమయం కూడా పడుతుంది అంటూ హేమ చెప్పుకొచ్చారు. ఆ సభ్యత్వం రద్దు చేయడంపై కూడా హేమ అసహనం వ్యక్తం చేసింది. ఇప్పుడు హేమ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో